నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు, వంశం పారంపర్య వైద్యుని. ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి సమస్య కిడ్నీ స్టోన్స్, మూత్రపిండాలలో రాళ్ళు. చాలామంది ఈ మూత్రపిండాలలో రాళ్ళతో బాధపడే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది, ఎలా వస్తుంది అంటే అధిక శరీర వేడి వల్ల కూడా కిడ్నీ స్టోన్ అనేది ఏర్పడుతుంది. నీళ్లు సరిగా తాగకపోవడం, మూత్ర విసర్జన సరైన సమయంలో మూత్ర విసర్జన చేయకపోవడం, అనేక కారణాలండి. కిడ్నీ స్టోన్ రావడానికి ఒకే కారణం అని చెప్పలేం. వారి వారి శరీర తత్వాన్ని బట్టి రకరకాలుగా కూడా శరీరంలో కిడ్నీ స్టోన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి రావండి. వారి వారి శరీర తత్వాన్ని కూడా పట్టే వస్తాయి. కాబట్టి దీనికి మీ గృహ వైద్యంలో ఏమి చేసుకోవాలి అని చెప్తాను, శ్రద్ధగా వినండి. మీకు మీరుగానే చేసుకోండి. ప్రధానంగా మనం రోడ్ల పక్క చూస్తూ ఉంటాం, ఎక్కడైతే అక్కడ దర్శనం ఇచ్చే మొక్క ఎంపెల చెట్టు. దాన్ని ఏర్లతో కూడా తీసుకురండి. తీసుకొని వచ్చి దీన్ని బాగా దంచి గజిబిజ్జి ఒక పాత్రలో వేసి 2 గ్లాసులు నీళ్లు పోసి 1 గ్లాసు నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించి ఉదయాన్నే ఖాళీ కడుపుతోనే సేవించండి. ఇలా క్రమం తప్పకుండా ఒక 10-15 రోజులు చేసినట్లయితే చిన్నపాటి స్టోన్స్ 1 mm నుంచి 2-3 mm ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు తగ్గుతాయి. మరొక విధానం ఇక్కడ చూడండి, గోక్షీర అంటే పల్లేరికాయలు. ఈ పల్లేరికాయలు ముళ్ళులు ఉంటుందండి, జాగ్రత్తగా తీసుకొచ్చుకొని దీన్ని కూడా చిన్నగా మీరు గజిబిజిగా దంచి బాగా కాంచి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగుతూ వచ్చారంటే ఎంతకాలం నుంచి ఉన్నటువంటి కిడ్నీ స్టోన్ అయినా కరిగిపోతాయి. మరి మన ఇంట్లో వాడుకునేటువంటి కూరగాయల్లో ఒకటి ఇది వచ్చింది ముల్లంగి. ఈ ముల్లంగి రసాన్ని కూడా ప్రతిరోజు కూడా 1 గ్లాసు ఉదయంతోనే తీసుకున్నట్లయితే మీకు ఈ కిడ్నీ స్టోను క్రమేణా తగ్గుతూ వస్తాయి. మరొకటి ఉలవలండి. ఉలవలు తీసుకుని వచ్చి రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే దాన్ని బాగా ఉడికించి ఆ నీళ్లు తీసుకొని కషాయంగా తాగుతూ వచ్చారంటే దానివల్ల కూడా తగ్గుతాయి. రణపాల, దాన్ని కూడా ఒక 5 ఆకులు 5 మిరియాలు బాగా నూరి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే దానివల్ల కూడా తగ్గుతాయి. ఇలా ప్రకృతి వైద్యములు అనేకం ఉన్నాయి. అలా కాదండి మేము ఇవన్నీ తెచ్చుకోలేము, రోజు ఉడకబెట్టి తాగాలంటే కష్టం అనే వాళ్ళకు ఒకేసారి తీవ్రత ఎక్కువైపోయింది. వాళ్ళకు బయటపడేటప్పుడే 11 mm, 20 mm, 23 mm, 18 mm రకరకాలుగా ఉంటాయి. అటువంటి వారికి నేను ఒక భస్మం తయారు చేసుకునే విధానం కూడా తెలియజేస్తాను. మీకు మీరుగా తయారు చేసుకోండి. తయారు చేసుకోలేకపోతే మీకు స్కానింగ్ చేసి స్కానింగ్ రిపోర్ట్తో సహా వాట్సాప్లో మీరు షేర్ చేసినట్లయితే మీకు ఎంతకాలంలో పోతుంది, ఏ విధంగా తీసుకోవాలా అనేది కూడా నేను మీకు అన్నీ కూడా వివరంగా నేను తెలియజేస్తాను. దానికి కావాల్సింది మొట్టమొదట సజ్జాచారం. ఈ సజ్జాచారాన్ని తీసుకోండి. రెండోది నవాచారం, ఇది తీసుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, అజిలీవుడ్, దీన్ని కూడా తీసుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, సూర్యకారము, ఇది కూడా తీసుకోండి. వెలిగారం, బంగారు ఆచార్యులు ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని. మరొకటి మీన్ స్టోన్ అంటారు, చాపరాళ్ళు అంటారు. ఈ ఒక్కటి తెల్లగా ఉంటాయి, గుండుగా ఉంటాయి. ఇలా తీసుకొచ్చి వీటిని అంతా కూడా మెత్తగా దంచుకోండి. దంచుకున్న తర్వాత ఒకరోజు ముల్లంగి రసంలో ఈ యొక్క గడ్డ రసంలో బాగా నూరి ఎండపెట్టండి. మళ్ళొక్క రోజు ఇక్కడ చూడండి, ఎంపిలి రసంతో ఒకరోజు నానబెట్టండి. మళ్ళీ ఆ తర్వాత మీకు కొండపిండి కానీ లేదంటే ఇక్కడ నేను చెప్తా ఉన్నటువంటి పల్లేరికాయల యొక్క చెట్టు యొక్క కషాయంలో కూడా నూరండి. ఇలా మనం ఎన్ని రకాలుగా శుద్ధి చేసుకొని ఆ తర్వాత దీన్ని పుటం వేసినట్లయితే తెల్లటి భస్మం తయారవుతుందండి. దీన్ని
కొబ్బరి నీళ్ళు కానీ, లేదు మీరు ఇక్కడ నేను చెప్పినటువంటి ఏ కషాయంలో అయినా సరే ముల్లంగి రసంలో కానీ సేవిస్తూ వచ్చారంటే దీర్ఘకాలికంగా ఎంత సైజ్ అన్నా ఉన్ని 1 mm నుంచి 43 mm 50 mm వరకు కూడా ఖచ్చితంగా కరిగిపోతాయి. అయితే సైజును బట్టి రోజులు అనేది హెచ్చు తక్కువలు ఉంటాయి. చిన్న సైజు అయితే కొన్ని రోజుల్లోనే వెళ్ళిపోతాయి. పెద్ద సైజుగా ఉండేటప్పుడు కొంతకాలం పడుతుంది. అది 20 రోజులు పట్టచ్చు, నెల కూడా పడుతుంది. కొంతమంది శరీర తత్వాన్ని బట్టి ప్రతిరోజు ఇలా ఆచరిస్తూ వచ్చారంటే శాశ్వతంగా కిడ్నీ స్టోన్ వెళ్ళిపోతాయి. మళ్ళీ మీరు పోయి గ్యారెంటీగా సిటీ స్కానింగ్ చేసి చూసుకోండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ రాకుండా ఉండడం కోసము మా సలహాలు సూచనలు కూడా మీకు సరైన మార్గం ఇచ్చి, కిడ్నీలు పాడైపోయినట్లయితే జన్మంలో మళ్ళీ తిరిగి రావు. అటువంటి కిడ్నీలకు మనము ఇబ్బంది చేయకుండా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి దీన్ని ఆచరించుకోండి. మరొకటి, దీంతో పాటు కొంతమందికి మూత్రంలో మంట, సురుకు, నొప్పి, ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడుతుంది. కిడ్నీ స్టోన్ వచ్చిన వాళ్ళకు రాకపోయినా కూడా కొన్ని కారణాల వల్ల కూడా వస్తాయి. ఇటువంటి వాళ్ళకు నేను చెప్పినటువంటి యావాచారాన్ని, పటిక భస్మాన్ని తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ రాతినార భస్మం తీసుకోండి, శిలాజిత్ భస్మాన్ని తీసుకొని వీటినన్నిటినీ కూడా మజ్జిగలో వేసి సేవిస్తూ వచ్చినట్లయితే మీకు మూత్ర సంబంధించినటువంటి సురుకు, మట్ట, నొప్పి అన్నీ కూడా మటిమయమైపోతాయి. ఇటువంటి గొప్ప కానుకునేటువంటి ఆయుర్వేదంలో తరతరాలుగా మనకు వస్తున్నటువంటి విజ్ఞానం కనుక పాటించి మీ యొక్క సమస్యను తీర్చుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.